ఈ విమానం ఆఫ్రికాలోని కలహారి ఎడారి మీదుగా ప్రయాణిస్తుంది. విమానంలో 5 ప్రయాణికులు ఉన్నారు. ఇది వారి జీవితంలో ఒక మధురమైన ప్రయాణం. ఎడారిపై ప్రయాణం చేస్తూ వైల్డ్ లైఫ్ని చూడటం ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ అదృష్టం కొంతమందికే ఉంటుంది, కానీ ఈ 5 మాత్రం ఈ అద్భుతమైన ప్రయాణం జీవితంలోనే మర్చిపోలేని భయంకరమైన ప్రయాణంగా మారబోతుంది. ఈ కలహారి డెజర్ట్ నుండి బతికి బయటపడటం అసాధ్యం. అసలు మానవులు నివసించని ఈ భయంకరమైన ఎడారిలో పైలట్ ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ 5 ఏం జరిగింది, అసలేంటి విమాన ప్రమాదం తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. కలహారి డెజర్ట్ ఇది ఆఫ్రికా ఖండంలోని దక్షిణ భాగంలో ఉన్న ఒక పెద్ద ఎడారి. ఈ ఎడారి 9 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉంటుంది. ఇది ప్రపంచంలో 6వ అతిపెద్ద ఎడారి. ఈ ఎడారికి సహారా ఎడారికి చాలా తేడా ఉంటుంది. ఇది సహారా డెజర్ట్ అంత డ్రైగా ఉండదు. అందుకే ఇక్కడ 320 రకాల అడవి జంతువులు అలాగే క్రూర మృగాలు నివసిస్తాయి. వీటిలో సింహాలు, పులులు, చిరుతలు, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్, వైల్డ్ డాగ్స్ లాంటి క్రూర మృగాలు ఉంటాయి. ఈ జంతువులు అవి నివసించే ప్రాంతాల్లోకి ఎవరిని రానివ్వవు. ఈ అద్భుతమైన వైల్డ్ లైఫ్ చూడటానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది డెజర్ట్ సఫారీ కోసం ఆఫ్రికాకి వస్తారు. ఈ డెజర్ట్ చాలా పెద్దది కావడంతో ఇది ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో 3 దేశాల్లో విస్తరించి ఉంది. ఇది బోత్స్వానా, నమీబియా అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉంది. వీటిలో బోత్స్వానాలో ఈ ఎడారి ఎక్కువ భాగం ఉంటుంది. బోత్స్వానా రాజధాని గ్యాబరోన్లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త కార్ల్ డు ప్లెసిస్ ఒక ప్రైవేట్ విమానాన్ని హైర్ చేసుకొని తన స్నేహితులకు ఈ కలహారి డెజర్ట్ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని చూపించాలనుకున్నాడు. కలహారి డెజర్ట్ మీదుగా ప్రయాణించి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్ నగరానికి వెళ్ళడానికి ఈ వ్యాపారవేత్త అనుకున్నాడు. ఈ ప్రయాణం ఒక డెజర్ట్ సఫారీ లాంటిది, అలాగే ఒక బిజినెస్ ట్రిప్ కూడా. ఈ ఫ్లైట్ జర్నీలో కార్ల్తో పాటు తన ఫ్రెండ్ అయిన మైక్ నికోలిక్, అలాగే అతని వైఫ్ లినెట్ నికోలిక్, అలాగే నెబ్ అనే మరొక వ్యాపారవేత్త, అలాగే పైలట్ కోస్టా మార్కాన్ ఉన్నారు. ఈ విమానం 2 ఇంజన్స్ ఉన్న సెస్నా 414 విమానం. ఎంతో ఆనందంతో ఆ 5 ఫ్లైట్ ఎక్కారు. అలా కొంతసేపటి తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి కలహారి మీదుగా మాన్ వైపు ప్రయాణిస్తూ ఉంది. ఈ ప్రయాణానికి 2 గంటల సమయం పడుతుంది. కానీ గంట తర్వాత లెనెట్కి ఫ్లైట్ వింగ్లో నుండి జరుగుతున్న ఆయిల్ లీక్ కనపడింది. చూసిన వెంటనే మొదట అది నార్మల్ అనుకుంది లినెట్, బట్ మెల్లమెల్లగా తనలో టెన్షన్ మొదలైంది. దీంతో లినెట్ విషయాన్ని వాళ్ళ హస్బెండ్కి తెలియచేసింది. దీంతో వాళ్ళ హస్బెండ్ మైక్ విషయాన్ని కార్ల్కి తెలియచేశాడు. అలా ఆ విషయం పైలట్ దాకా చేరింది. పైలట్ విషయం తెలుసుకోగానే లీక్ అవుతున్న ఇంజిన్ని ఆఫ్ చేశాడు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని పైలట్ చెప్పాడు. ఎందుకంటే ఈ సెస్నా 414 ఒక్క ఇంజన్తో కూడా ప్రయాణించగలదు. బట్ ఈ ఆఫ్రికన్ ఎడారిలో ఉండే హీట్ వల్ల ఫ్లైట్ ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయడానికి 2 ఇంజన్స్ యొక్క పవర్ అవసరం. దీంతో ప్లేన్ మెల్లమెల్లగా కిందకి దిగిపోతుంది. పైలట్స్ వెంటనే గబరోన్ కంట్రోల్ టవర్ని కాంటాక్ట్ అయ్యారు, కానీ కొద్దిసేపటికి రేడియో సిస్టమ్ కూడా ఆఫ్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఈ విమానాన్ని ఎక్కడో చోట ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలి. ప్లేన్ని అలాగే ప్లేన్లోని వారందరినీ కాపాడాలంటే ఒక ఈవెన్ స్ట్రైట్ ప్లేస్లో ల్యాండ్ చేయాలి. ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ బాగా తగ్గిపోవడంతో పైలట్ వెంటనే ల్యాండింగ్కి ఏదో ఒక ప్రదేశాన్ని వెతకాలి. బట్ పైలట్కి స్ట్రైట్ ప్లేస్ ఎక్కడా కనిపించలేదు. కిందంతా పెద్ద పెద్ద రాళ్ళు, పొదలు తప్ప ఏమీ లేవు. దీంతో ల్యాండింగ్కి స్ట్రైట్ ప్లేస్ ఎక్కడా లేదు. దీంతో వాళ్ళ ముందున్న ఏకైక ఆప్షన్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం. పైలట్ వెంటనే అందరినీ బ్రేస్ పొజిషన్లోకి రావాలని కోరాడు. బ్రేస్ పొజిషన్ అంటే ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఈ పొజిషన్లో కూర్చుంటే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. అలా కొన్ని క్షణాల తర్వాత ఫ్లైట్ని ఆ పొదల్లో, రాళ్లలో క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ క్రాష్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాళ్ళకి కొన్ని జంతువులు పరిగెడుతూ కూడా కనిపించాయి. క్రాష్ జరిగిన తర్వాత వారికి స్పృహ వచ్చేసరికి చుట్టూ పొగ కమ్ముకొని ఉంది. ఈ హార్డ్ ల్యాండింగ్ వల్ల లినెట్ నికోలిక్ చేయి కాలిపోయింది. అలాగే నెబ్కి లంగ్స్ సివియర్గా డ్యామేజ్ అయ్యి ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదు. దీంతో మిగిలిన వాళ్ళు నెబ్ని ప్లేన్లో నుండి బయటకు తీసుకువచ్చి ఒక చెట్టు సాయంతో అతన్ని నిలబెట్టారు. వీరిద్దరికే పెద్ద గాయాలయ్యాయి. మిగిలిన వారంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. దీంతో వారు మిగిలిన వారందరినీ ఒక దగ్గరికి చేర్చారు. ఫ్యూయల్ లీక్ అవడంతో ఫ్లైట్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బట్ అప్పటికే అందరినీ ఆ ప్లేన్ నుండి బయటకు తీసేశారు. ఇలాంటి సందర్భాలలో ఫ్లైట్స్లో ట్రాన్స్పాండర్ ఉంటుంది. ఈ ట్రాన్స్పాండర్ ద్వారానే కంట్రోల్ టవర్కి ప్లేన్ ఎక్కడ క్రాష్ అయిందో లొకేషన్ తెలుస్తుంది. బట్ ఈ ప్లేన్లో ఈ ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్ లేదు. దీంతో వీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కంట్రోల్ టవర్కి ఏమీ తెలియదు. ఈ విశాలమైన ఎడారిలో వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడం అసాధ్యమని చెప్పాలి. ఈ భారీ ఎడారిలోని మారుమూల ప్రాంతంలో ఏమాత్రం నీరు, ఆహారం అందుబాటులో లేని ప్రాంతంలో ఈ 5 ఉన్నారు. వీళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. బాగా గాయపడిన ఇద్దరిని వీలైనంత త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. వీరిద్దరూ తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బట్ ఆ ఎడారిలో హాస్పిటల్ ఎక్కడి నుండి వస్తుంది? అయినప్పటికీ ఈ 5 రెస్క్యూ టీమ్ ఎలాగోలా వచ్చి వారిని కాపాడుతుందని నిరీక్షణతో ఉన్నారు. బట్ రెస్క్యూ టీమ్కి వీరి లొకేషన్ తెలిసి ఉండాలి. ఒకవేళ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టినా లొకేషన్ తెలియకపోతే వీరిని కనిపెట్టడానికి చాలా రోజుల సమయం పడుతుంది.
ఆ రాత్రి ఆ 5గురు ఆ ప్రాంతంలో ప్లేన్ నుండి వస్తున్న మంటలతో చలిమంట వేశారు. దీంతో క్రూర మృగాలు ఈ మంటల వల్ల వీరి దగ్గరికి రాలేదు. రెండవ రోజు కూడా మొదలైంది, కానీ రెస్క్యూకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు ఆ 5గురికి కనిపించలేదు. 5గురి పరిస్థితి దారుణంగా ఉంది. నీరు లేక డీహైడ్రేషన్ వల్ల గొంతు ఎండిపోతుంది. చీకటి పడ్డాక చెట్ల ఆకుల మీద పడిన డ్యూతోనే దాహం తీర్చుకున్నారు. బట్ అవి ఏమాత్రం సరిపోలేదు. అలా రెండవ రోజు కూడా గడిచిపోయింది. మూడవ రోజు ఒక పెద్ద విమాన శబ్దం వారికి వినిపించింది. దీంతో రెస్క్యూ టీం వారి కోసం వచ్చారేమో అని అనుకున్నారు. బట్ అది రెస్క్యూ ప్లేన్ కాదు, అదొక ప్యాసింజర్ ప్లేన్. ఈ ప్యాసింజర్ ప్లేన్ వారి మీదుగానే వెళ్ళింది. దీంతో వీరు ప్లేన్లోని వ్యక్తులకు కనిపించడానికి సౌండ్స్ చేశారు, అలాగే టైర్స్ కాల్చి స్మోక్ పెట్టారు. బట్ ఆ ప్రయత్నాలన్నీ ఫలించలేదు. వీరి బాధ ఆ ప్లేన్లోని వ్యక్తుల దాకా చేరలేకపోయింది. వారి కళ్ళ ముందే వారి చావు కనిపిస్తుంది. అక్కడే ఉంటే ఆకలితో దాహంతో చనిపోతారు, లేదా ఏదో ఒక క్రూర మృగం వీరిని చంపేస్తుంది. దీంతో వ్యాపారవేత్త కాల్ అలాగే పైలట్ కోస్టా ఎడారిలో ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రమాదకరమైన నిర్ణయమే అయినప్పటికీ వారికి వేరే దారి లేదు. గాయపడిన వారి స్నేహితులను అక్కడి నుండి వదిలిపెట్టి సహాయం కోసం వెతుక్కుంటూ ఎడారిలో బయలుదేరారు కాల్ అలాగే కోస్టా. అలా ఆ ఎడారిలో నడుస్తూ ఉన్నారు. మరోపక్క నెబ్ పరిస్థితి బాగా దారుణంగా మారింది. దానికి తోడు ఆ ఎడారిలో ఉండే అధిక వేడి మరింత డిహైడ్రేట్ చేసింది. కాల్ అలాగే కోస్టా రోజంతా వెతికినా ఎక్కడా చుక్క నీరు కూడా దొరకలేదు. బట్ ఆ రాత్రి పెద్ద వర్షం కురిసింది. బట్ ప్రమాద స్థలంలో ఉన్నవారు నీరుని స్టోర్ చేసుకునే లోపే వర్షం ఆగిపోయింది. అలా ప్రమాదం జరిగి మూడవ రోజు కూడా పూర్తయిపోయింది. నాలుగో రోజు మొదలైంది. కాల్ అలాగే కోస్టా ఎడారిలో వెతుకుతున్నారు. ఏదైనా చెరువు కనబడుతుందేమో అని వారు వెతుకుతున్నారు. బట్ ఎక్కడా చుక్క నీరు కూడా కనిపించలేదు. అలా ఆ పొదల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరోపక్క ప్రమాద స్థలంలో మిగిలిన వారి పరిస్థితి ఊహించలేంది. నెబ్స్కి లంగ్ డ్యామేజ్ వల్ల ఎక్స్ట్రీమ్ పెయిన్స్ కూడా మొదలయ్యాయి. బట్ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కాల్ అలాగే కోస్టా ఎంత దూరం నడిచినా పొదలే తప్ప కనుచూపు మేర ఏమీ కనిపించలేదు. దీంతో సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా అనే సందేహం వారికి వచ్చింది. ఇక బతికి బయటపడతాం అనే ఆశ వారిలో పూర్తిగా పోయింది. కాల్ అలాగే కోస్టా ఆ ఎడారిలో నడుస్తూ ఉన్న అదృష్టవశాత్తు వారికి ఎలాంటి క్రూర జంతువు ఎదురుపడలేదు. ఇదొక అద్భుతమనే చెప్పచ్చు. అలా 5 రోజులు గడిచిపోయాయి. 5వ రోజు సాయంత్రం కాల్ అలాగే కోస్టా నడుస్తూ ఉండగా ఒక ఇల్లు కనిపించింది. మొదట్లో అది వారి భ్రమేమో అనుకున్నారు. బట్ దగ్గరికి వెళ్ళేసరికి అది నిజమని వారికి అర్థమైంది. ఆ ఇంట్లో కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. దీంతో కాల్ అలాగే కోస్టా వెంటనే వెళ్ళి వారి కథంతా ఆ మనుషులకు చెప్పారు. అక్కడే వారి దాహం కూడా తీర్చుకున్నారు. ఆ తర్వాత కాల్ అలాగే కోస్టా ఆ ఇంట్లోని రేడియో సాయంతో కంట్రోల్ టవర్ని కాంటాక్ట్ అయ్యి వారి లొకేషన్ చెప్పారు. నిజానికి వీరి కోసం ఆల్రెడీ సెర్చ్ జరుగుతూ ఉంది. బట్ లొకేషన్ తెలియకపోవడంతో ఎడారి యొక్క వేరే ప్రాంతంలో సెర్చ్ చేస్తున్నారు. ఆఖరికి ప్రమాదం జరిగిన 6వ రోజు ప్రమాద స్థలంలో ఉన్న వారికి హెలికాప్టర్ శబ్దం వినిపించింది. దీంతో ఇక అంతా అయిపోయింది అనుకున్న వారికి ఆ శబ్దం ఒక కొత్త ఆశను పుట్టించింది. చివరికి వారి ఆశ సఫలమయ్యి ఆ హెలికాప్టర్ వారి దగ్గరికి వచ్చి ల్యాండ్ అయింది. దీంతో రెస్క్యూ టీం చివరికి 6 రోజుల తర్వాత వారిని రక్షించారు. దీంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. సర్వైవర్స్ చెప్పిన దాని ప్రకారం రెస్క్యూ టీం రావడం కొంచెం ఆలస్యమైనా వారంతా చనిపోయేవారు. దీంతో చివరి నిమిషంలో వీరంతా బతికి బయటపడ్డారు. అందుకే దీన్ని ఒక అద్భుతం అనే చెప్పచ్చు. స్నేహితులను విడిచిపెట్టి సాయం కోసం వెళ్ళిన కాల్ అలాగే కోస్టా ప్రయత్నం ఫలించింది. ఇక ఆ తర్వాత ఈ ప్రయాణికులంతా వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.